హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. రీజనింగ్ సెక్షన్. నెక్స్ట్, ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ ఎప్పుడు ఉందంటే మార్చ్ 1, అదేవిధంగా 27, 28 ఫిబ్రవరి ఉంది. ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా ఈ డేస్లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలా, తక్కువ టైంలో మనం ఎక్కువ మార్క్స్ని ఎలా స్కోర్ చేయాలని కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో రీజనింగ్ వచ్చి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్. రీజనింగ్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్. ఎంత టైంలో చేయాలంటే 20 మినిట్స్లో చేయాలి. అంటే 1 క్వశ్చన్ని మనం 40 సెకండ్స్లో చేయాలి. నెక్స్ట్, ఈ పేపర్లో క్వశ్చన్స్ ఈ విధంగా వచ్చాయి. ఫస్ట్ ఎప్పుడు మనం 35 క్వశ్చన్స్లో 20 మినిట్స్లో చేయాలి కాబట్టి ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పేపర్లో ఉండే ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ చేయాలి మనం. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ ఏమంటే, ఈ పేపర్లో ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ మీద 5 క్వశ్చన్స్ ఇచ్చారు, ఇన్ఈక్వాలిటీస్ మీద 3 క్వశ్చన్స్ ఇచ్చారు, ఇక్కడ 3 పజిల్స్ ఇచ్చారు. రో అరేంజ్మెంట్ మీద 2 పజిల్స్, మంత్ డే పజిల్, అదేవిధంగా స్క్వేర్ టేబుల్ పజిల్. ఈ 4 పజిల్స్లో మనం బెస్ట్ పజిల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఈ 4 పజిల్స్లో ఈజీగా ఉండే పజిల్నే ఫస్ట్ చేయాలి మనం. ఫస్ట్ ఇప్పుడు మనం ఈజీ క్వశ్చన్సే చేస్తాం. ఈజీగా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 30 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్, మోడరేట్ క్వశ్చన్స్ అంటే సిలాయిజము, ఇంకొక రో అరేంజ్మెంట్ కూడా ఉంది, అది కొంచెం టైం టేకింగ్. ఈజీ డిఫికల్ట్ అని ఎలా చెప్తానంటే టైం టేకింగ్ క్వశ్చన్స్ కూడా డిఫికల్ట్ క్వశ్చన్స్గా చెప్తాను నేను. మంత్ డే పజిల్ కొంచెం టైం తీసుకున్నా మనం ఈజీగా 5 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. స్క్వేర్ టేబుల్ చేసేదానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ మనం ఈజీ మోడరేట్ క్వశ్చన్స్ చేసుకొని లాస్ట్లో ఏం చేయాలి, మనం స్క్వేర్ టేబుల్ చేయాలి. బ్లడ్ రిలేషన్స్ పజిల్ లాగా ఇచ్చారు, 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈజీనే, కొంతమంది బ్లడ్ రిలేషన్స్లో కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను లాస్ట్లో చేయండి అని చెప్తాను. ఫస్ట్ మీరు డిఫికల్ట్ క్వశ్చన్స్ వదిలేసినా కూడా డిఫికల్ట్ క్వశ్చన్స్ ఒక 11 క్వశ్చన్స్ ఉన్నాయి. 35 క్వశ్చన్స్లో 11 క్వశ్చన్స్ తీసేస్తే ఈజీగా మీరు 24 క్వశ్చన్స్ చేయవచ్చు. ఆ 24 క్వశ్చన్స్ చేశాక టైం ఉంటే అప్పుడు మనం డిఫికల్ట్ క్వశ్చన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి డే మంత్ పజిల్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి డే మంత్ పజిల్. డే మంత్ పజిల్ని ఫాస్ట్గా ఎలా చేయాలో చూద్దాం. పజిల్ కొంచెం టైం తీసుకున్నా కానీ ఒకసారి పజిల్ని క్రాక్ చేస్తే ఈజీగా మనం 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు. 8 పర్సన్స్, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 8 పర్సన్స్ ఉన్నారు, ఏ నుంచి హెచ్ వరకు. బార్న్ ఆన్ 2 డిఫరెంట్ డేట్స్, ఎయిదర్ 8 or 27. ప్రతి ఒక్కరు ఏ డేట్లో పుట్టుంటారు? 8 కానీ 27 కానీ. ఇక్కడ 4 డిఫరెంట్ మంత్స్, ఒక ఆర్డర్లో రాసుకోండి. ఇక్కడ 4 మంత్స్లో పుట్టుంటారు: జనవరి, మే, జూన్, నవంబర్. ప్రతి మంత్లో ఏ డేట్లో పుట్టుంటారు? 8 కానీ 27 కానీ. నో 2 పర్సన్స్ వేర్ బార్న్ ఆన్ సేమ్ డేట్, అంటే ప్రతి ఒక్కరు డిఫరెంట్ డేట్స్లోనే పుట్టారు. ఇంతవరకు పజిల్ ఏమీ లేదు, ఇక్కడి నుంచే పజిల్ స్టార్ట్ అవుతుంది. లెంత్ తక్కువ కాబట్టి నేను ఈజీ పజిల్ అని చెప్తాను. ఫస్ట్ ఎప్పుడు మనం సాలిడ్ స్టేట్మెంట్తో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, ఇక్కడ ఏమని ఇచ్చారు? డి వాజ్ బార్న్ ఆన్ ఈవెన్ డేట్ ఇన్ మే. డి ఎప్పుడు పుట్టారు? మేలో పుట్టారు, అది కూడా ఈవెన్ డేట్. ఈవెన్ డేట్ అంటే 8 or 27? 8. అంటే మే 8 ఎవరు పుట్టారు? డి పుట్టారు. నెక్స్ట్, ఇంకా డి మీదే ఫోకస్ చేయండి. ఏ అండ్ డి వేర్ బోర్న్ ఆన్ సేమ్ డేట్.
అంటే ఏడి ఒకే డేట్లో పుట్టారు. అంటే ఏ ఖచ్చితంగా 8th లోనే పుట్టారు, ఒకే డేట్ అన్నారు కాబట్టి. నెక్స్ట్, ఏ వాజ్ బోర్న్ ఇన్ మంత్ బిఫోర్ డి. మంత్ బిఫోర్ డి అంటే డి ఎప్పుడు పుట్టారు? మేలో పుట్టారు. మేకి బిఫోర్ మంత్ అంటే జనవరి. నెక్స్ట్, జనవరిలో ఏ పుట్టారు? 8th పుట్టారు. ఎందుకంటే ఏడి ఒకే డేట్లో పుట్టారు కదా. నెక్స్ట్ చూడండి, 4 persons were born between ఏ అండ్ ఈ. ఏకి ఈకి మధ్యలో 4 persons. 1 2 3 4. ఏకి ఈకి మధ్యలో 4 persons. 1 2 3 4. నెక్స్ట్, హెచ్ వాజ్ బోర్న్ ఇన్ సేమ్ మంత్ యాజ్ ఈ. ఈ ఏ మంత్ లో పుట్టారు? హెచ్ కూడా అదే మంత్ లో పుట్టారు. నెక్స్ట్, జీ వాజ్ బోర్న్ జస్ట్ ఆఫ్టర్ బి. జస్ట్ ఆఫ్టర్ బి అంటే జీ తర్వాత ఎవరు పుట్టారు? బి. అంటే జీబి పక్కన రావాలి. ఇక్కడ జీ పెడితే ఇక్కడ బి రాయలేం కాబట్టి ఇంకా జీబి అంటే ఇలానే పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి క్లియర్గా చదవండి. ఇక్కడ ఏమని ఇచ్చారు? జీ వాజ్ బోర్న్ జస్ట్ ఆఫ్టర్ బి అంటే బి తర్వాత ఎవరు పుట్టారు? జీ. జీ వాజ్ బోర్న్ జస్ట్ ఆఫ్టర్ బి. బి తర్వాత జీ పుట్టారు. నెక్స్ట్, 2 persons were born between బి అండ్ సి. బికి సికి మధ్యలో 2 persons. సరిపోయిందా? బికి సికి మధ్యలో 2 persons. నెక్స్ట్, ఆల్ఫాబెట్స్ అన్నీ రాసాము, ఏది మిస్ అయిపోయింది? ABCDEF. అంటే ఎఫ్ వచ్చి ఎప్పుడు పుట్టుంటారు? జనవరి 27. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. ఎఫ్ వాజ్ బోర్న్ ఆన్ విచ్ డేట్ అండ్ మంత్. ఎఫ్ వచ్చి ఎప్పుడు పుట్టారు? జనవరి 27. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ పర్సన్స్ వేర్ బోర్న్ ఆఫ్టర్ సి. సి తర్వాత ఎంతమంది పుట్టారు? 4 persons కదా. ఆన్సర్ వచ్చి 4 persons. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా? మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పజిల్ని క్రాక్ చేసాం కాబట్టి. ఓకేనా? మీరు ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఎలా పోస్ట్ చేయాలంటే 69th ఆన్సర్ బి. అలా ఏ ఆప్షన్ అయితే ఆ ఆప్షన్ని పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 71 to 75. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రో అరేంజ్మెంట్. ఇక్కడ ఏమి ఇచ్చారు? రో అరేంజ్మెంట్. 71 to 75. ఇక్కడ 8 persons ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 8 persons. ABCDEFGH. సిట్ ఇన్ ఏ రో ఫేసింగ్ నార్త్. ఫేసింగ్ నార్త్ అంటే ఇలా, లెఫ్ట్ లెఫ్ట్ అవుతుంది, రైట్ రైట్ అవుతుంది. నెక్స్ట్, ఫస్ట్ ఎప్పుడు మనం సాలిడ్ స్టేట్మెంట్తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ దీంతో స్టార్ట్ చేద్దాం. డి సీట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ సి. ఎప్పుడు మనం రివర్స్లో చదివితే బాగా అర్థమవుతుంది. సికి థర్డ్ రైట్లో ఎవరున్నారు? డి. చూడండి, సికి థర్డ్ రైట్లో ఎవరున్నారు? డి. గుర్తుపెట్టుకోండి, థర్డ్ రైట్ అంటే గ్యాప్ ఎంత ఉంటుంది? 2. థర్డ్ రైట్ అంటే గ్యాప్ ఎంత ఉంటుంది? 2. అలా కాకుండా 10th రైట్ అంటే గ్యాప్ ఎంత ఉంటుంది? 9. అంటే ఒకటి తక్కువ చెప్పాలి. 3 ఉంటే 2, 10 ఉంటే 9. నెక్స్ట్, సికి థర్డ్ రైట్లో డి. ఓకే. నెక్స్ట్, 3 persons సిట్ బిట్వీన్ సి అండ్ ఈ. సికి ఈకి మధ్యలో 3 persons ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మనం
కేసెస్ రాయాల్సిందే. నెక్స్ట్ సికి థర్డ్ రైట్లో డి, అంటే సికి డికి మధ్యలో ఇద్దరు ఉంటారు. నెక్స్ట్ సికి ఈకి మధ్యలో ముగ్గురు ఉంటారు, అంటే ఈని ఈ సైడ్ అన్నా పెట్టచ్చు. సరిపోయిందా? సికి ఈకి మధ్యలో ఎంతమంది ఉంటారు? 3 పర్సన్స్. సికి ఈకి మధ్యలో 3 పర్సన్స్ ఉంటారు. 3 4. నెక్స్ట్ ఈకి సెకండ్ రైట్లో ఏ, ఈకి సెకండ్ రైట్లో ఏ, ఈకి సెకండ్ రైట్లో ఏ. అన్ని రివర్స్లో చదవాలని చెప్పానా? ఈకి సెకండ్ రైట్లో ఏ, ఈకి సెకండ్ రైట్లో ఏ. నెక్స్ట్ చదవండి. హెచ్కి ఫోర్త్ లెఫ్ట్లో ఎఫ్. రివర్స్లో చదవండి. హెచ్కి ఫోర్త్ లెఫ్ట్లో ఎఫ్. ఫోర్త్ లెఫ్ట్ అంటే గ్యాప్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. హెచ్కి ఫోర్త్ లెఫ్ట్లో ఎఫ్. ఇప్పుడు దీన్ని వచ్చి ఈ కేసులో ఫిట్ చేసేదానికి చూడండి. ఇక్కడ రోలో ఎంతమంది ఉండాలా? 8 పర్సన్స్ ఉండాలి. ఈ అరేంజ్మెంట్ చూడండి. 3 4 8 సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఫిట్ చేయండి. ఇక్కడ ఎఫ్ పెడితే హెచ్ 1 2 3 హెచ్. ఇక్కడ ఎఫ్ పెట్టామంటే ఇక్కడ హెచ్ వస్తుంది. అప్పుడు రోలో 9 మెంబర్స్ అయిపోతారు. కాబట్టి ఎఫ్ హెచ్ ఇలానే ప్లేస్ చేయాలి మనం. నెక్స్ట్ ఏమని ఇచ్చారు? మోర్ దెన్ 1 పర్సన్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ జి. హెచ్కి జీకి మధ్యలో మోర్ దెన్ 1 పర్సన్ అన్నారు. ఇప్పుడు జీకి పాసిబిలిటీ ఇక్కడన్నా ఉంది, ఇక్కడన్నా ఉంది, కానీ ఈ రూల్ని వైలేట్ చేస్తూ ఉంది. హెచ్కి జీకి మధ్యలో ఒకరికన్నా ఎక్కువ ఉండాలి. కాబట్టి ఈ కేసే రాంగ్. ఓకేనా? ఈ కేసు రాంగ్ కాబట్టి నెక్స్ట్ ఈ కేసు మీద ఫోకస్ చేద్దాం. సి డి ఈ ఏ. ఇక్కడ రోలో ఎంతమంది ఉన్నారు? 7 మెంబర్స్. ఇప్పుడు 8 మెంబర్స్ కదా ఉండాల్సింది, అంటే ఇక్కడన్నా ఉంటారు, లేదంటే ఇక్కడన్నా ఉంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఈ కేసుని ఫిట్ చేద్దాం. ఎఫ్కి హెచ్కి మధ్యలో 3 మెంబర్స్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ పెట్టామనుకోండి, హెచ్ ఇక్కడ రాయలేము. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ ప్లేస్ చేసామంటే ఎఫ్కి హెచ్కి మధ్యలో 3 పర్సన్స్. ఓకే, ఇక్కడ సెట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఎఫ్ని హెచ్ని సెట్ చేద్దాం. ఇక్కడ ఎఫ్ పెట్టామంటే ఎఫ్కి హెచ్కి మధ్యలో 3 మెంబర్స్ ఉంటారు. 1 2 3. అలా కాకుండా ఇక్కడ ఎఫ్ పెడితే ఎఫ్కి హెచ్కి మధ్యలో 3 పర్సన్స్, కానీ ఇక్కడ ఏ ఉంది కదా, కాబట్టి ప్లేస్ చేయలేం. ఇంకా ఎఫ్ హెచ్ ఇలానే ఉంటుంది. నెక్స్ట్ చదవండి. సి ఈస్ నాట్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ జీ. సి పక్కన జీ ఉండరు, అంటే ఇక్కడ జీ రాయకూడదు. అంటే జీని ఎక్కడ రాయాలి మనం? ఇక్కడే రాయాలి. నెక్స్ట్ చదవండి. హెచ్కి జీకి మధ్యలో మోర్ దెన్ 1 పర్సన్ అన్నారు, అంటే జీని ఇక్కడ రాయకూడదు. జీని ఇక్కడ రాయకూడదు, ఎందుకంటే హెచ్కి జీకి మధ్యలో మోర్ దెన్ 1 పర్సన్ అన్నారు కదా, కాబట్టి జీని ఇక్కడ రాయాలి. ఇంకా ఏ ఆల్ఫాబెట్స్ మిస్ అయినాయి? బి, కాబట్టి ఈ ప్లేస్లో బిని రాశారు. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు? బి సిట్స్ టు ద రైట్ ఆఫ్ జీ. జీకి రైట్లో బి అన్నారు, కరెక్టే కదా. జీకి రైట్లో బి, కానీ ఇక్కడ జీకి లెఫ్ట్లో బి ఉంది, అంటే ఈ కేసు రాంగ్. ఓకేనా? ఇప్పుడు రో అరేంజ్మెంట్ని రాసేసాము. ఏమొచ్చింది మనకు? సిఎఫ్జి డిఈ హెచ్ఏబి. ఫస్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ సిట్స్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఫోర్త్ లెఫ్ట్ ఆఫ్ బి అన్నారు. ఫోర్త్ లెఫ్ట్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో 3 పర్సన్స్ ఉంటారు.
బికి ఫోర్త్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు? డి. డి అంటే డి ఆప్షన్ కాదు, డి ఉండే ఆప్షన్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఫాల్స్? ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది ఫాల్స్ అన్నాడు. ఈ సిట్స్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ అన్నారు. ఈ వచ్చి ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉంటుందన్నారు. ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఈ లేదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఫాల్స్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. ఇఫ్ ఎఫ్ అండ్ ఏ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్, మనకు రో అరేంజ్మెంట్ ఇలా వచ్చింది కదా, ఎఫ్ ఏ ఇంటర్చేంజ్ చేసుకున్నారు పొజిషన్స్, అంటే ఎఫ్ ప్లేస్లోకి ఎవరు వస్తారు? ఏ. అదేవిధంగా ఏ ప్లేస్లోకి ఎవరు వస్తారు? ఎఫ్. ఇక్కడ ఏమన్నా అడిగారు? హూ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఇది ఒరిజినల్ అరేంజ్మెంట్. క్వశ్చన్లో ఇచ్చినట్టు అరేంజ్మెంట్ ఇది. క్వశ్చన్లో ఏమడిగారు? ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ. ఏకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉంటారు? జి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 74. Which of the following pairs represents persons sitting at extreme ends? ఎక్స్ట్రీమ్ ఎండ్స్ లో ఎవరున్నారు? సిబి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 75. ఈ క్వశ్చన్ చాలా ఈజీ, ఓకేనా? మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. ఫస్ట్ నేను ఎప్పుడు ఈజీ క్వశ్చన్స్ చేయమని చెప్తాను. ఇలా ఆల్ఫా న్యూమరిక్ క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, కానీ క్వశ్చన్స్ని మనం కేర్ఫుల్గా చదవాలి. కేర్ఫుల్గా చదవకపోతే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్, రీడ్ ద గివన్ న్యూమరిక్ సిరీస్ కేర్ఫుల్లీ. ఇక్కడ న్యూమరిక్ సిరీస్ ఇచ్చారు. 3తో స్టార్ట్ అయ్యి 4తో ఎండ్ అయింది ఈ సిరీస్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఎలిమెంట్ ఈస్ 11th ఫ్రమ్ రైట్ ఎండ్ ఇన్ ద గివన్ సిరీస్? రైట్ ఎండ్ నుంచి 11th ఎలిమెంట్ అన్నారు. చూడండి, 3 కౌంట్ చేద్దాం. 3, 6, 9, 10, 11. ఇది రైట్ ఎండ్, ఇది లెఫ్ట్ ఎండ్. రైట్ ఎండ్ నుంచి 11th ఎలిమెంట్ ఏమంటే 2. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 77. 77 ఏమని ఇచ్చారు? హౌ మెనీ స్క్వేర్ నెంబర్స్? స్క్వేర్ నెంబర్స్ అంటే మనకు ఉండేది 4, 9. అదేవిధంగా 1 కూడా. ఇవంతా స్క్వేర్ నెంబర్స్. 1 అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్. స్క్వేర్ నెంబర్స్. హౌ మెనీ స్క్వేర్ నెంబర్స్? స్క్వేర్ నెంబర్స్ అంటే ఏముండాలా? 1 కానీ, 4 కానీ, 9 కానీ. ఇమీడియట్లీ ప్రిసీడెడ్. ప్రిసీడెడ్ అంటే ముందు, ఫాలోడ్ అంటే తర్వాత. ఈ నెంబర్స్కి ముందర ఏముండాలా? ఆడ్ నెంబర్స్ ఉండాలి. ఫస్ట్ మనం స్క్వేర్ నెంబర్స్ మీద ఫోకస్ చేద్దాం. 4 అనేది స్క్వేర్ నెంబర్. స్క్వేర్ నెంబర్ ముందర ఏముండాలా? ఆడ్ నెంబర్ ఉండాలి. అంటే 7, 4. ఇది సాటిస్ఫై చేస్తాం. నెక్స్ట్ 9 అనేది స్క్వేర్ నెంబర్, కానీ ముందర ఏముంది? ఈవెన్ నెంబర్ ఉంది, కానీ ముందర ఏముండాలా? ఆడ్ నెంబర్ ఉండాలి. నెక్స్ట్ 1 అనేది స్క్వేర్ నెంబర్, కానీ ముందర ఏముండాలా? ఆడ్ నెంబర్ ఉండాలి. 4 అనేది స్క్వేర్ నెంబర్, ముందర ఆడ్ నెంబర్ ఉండాలి. ఆడ్ నెంబర్ 3నే కదా, కాబట్టి 3, 4. నెక్స్ట్ 9 అనేది స్క్వేర్ నెంబర్, ముందర ఆడ్ నెంబర్ ఉంది, 79. నెక్స్ట్ 4 అనేది స్క్వేర్ నెంబర్, ముందర ఆడ్ నెంబర్ ఉంది, 3, 4. నెక్స్ట్ ఇంకేమైనా స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయా చూడండి. 4, 7. మీరు గమనిస్తే మోర్ దెన్ 4 ఉన్నాయి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫిఫ్త్ ఆప్షన్. విచ్ ఎలిమెంట్ ఈస్ 6th టు ద రైట్ ఆఫ్ ద 9th ఆడ్ నెంబర్? క్వశ్చన్ని మనం కేర్ఫుల్గా చదువుకోవాలి. ఇక్కడ 9th నెంబర్ అనలేదు, ఇక్కడ ఏమన్నారు? 9th ఆడ్ నెంబర్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అన్నారు. లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫస్ట్ ఏం చూడాలి మనం?
9th ఆడ్ నెంబర్ని చూడాలి. 3 అనేది ఆడ్ నెంబర్. ఇలా 9th ఆడ్ నెంబర్ని చూడాలి. 3 7 9 5 1 3 7 9. 9th ఆడ్ నెంబర్ కదా, 3 6 8 అయినా 9th ఆడ్ నెంబర్ అంటే ఏమొస్తుంది, 5 వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ నుంచి 9th ఆడ్ నెంబర్ అంటే 5 వస్తుంది. నెక్స్ట్ ఏమన్నాడు, 6th రైట్ అన్నాడు. ఇది ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, ఫోర్త్ రైట్, ఫిఫ్త్ రైట్, సిక్స్త్ రైట్. 6th రైట్ అంటే ఏమొస్తుంది, 7. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్, హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ అంటే ఏం కౌంట్ చేయాలి, మనం ఈవెన్ నెంబర్స్ని కౌంట్ చేయాలి. హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఇమీడియట్లీ ప్రెసీడెడ్ బై ఆడ్ నెంబర్. ప్రెసీడెడ్ అంటే ముందర ఏముండాలా, ఆడ్ నెంబర్ ఉండాలి. ఫాలోడ్ అంటే తర్వాత ఏముండాలా, ఈవెన్ నెంబర్ ఉండాలి. ఇలా ఉండాలి. ఇలా ఉండే సెట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఆడ్ తర్వాత ఈవెన్, ఇది ఆడ్ తర్వాత ఈవెన్ లేదు. నెక్స్ట్, ఆడ్ తర్వాత ఈవెన్ లేదు. నెక్స్ట్, ఆడ్ తర్వాత ఈవెన్ లేదు. ఆడ్ తర్వాత ఈవెన్ లేదు. నెక్స్ట్, ఇది ఫస్ట్ 9 6 2. ఆడ్ తర్వాత ఈవెన్ ఉంది. నెక్స్ట్, ఆడ్ తర్వాత ఈవెన్ లేదు. ఇక్కడ ఉంది కదా 3 4 6. ఆడ్ తర్వాత ఈవెన్. నెక్స్ట్, ఆడ్ తర్వాత ఈవెన్ లేదు. ఆడ్ తర్వాత ఈవెన్. ఆడ్ నెంబర్ తర్వాత ఈవెన్. ఆడ్ నెంబర్ తర్వాత ఈవెన్ లేదు. కాబట్టి 2 ఉన్నాయి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీ, మీరు సాల్వ్ చేసి కామెంట్లో పోస్ట్ చేయండి. ఎలా పోస్ట్ చేస్తారంటే 80th ఆన్సర్ 11, లేదంటే ఇంకే ఆప్షన్ అయితే ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ఈక్వాలిటీస్ మీద ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎన్ని కంక్లూజన్స్ ఇచ్చారు, 2 కంక్లూజన్స్ ఇచ్చారు. ఆ కంక్లూజన్స్ కరెక్టా కాదా చూడాలి. ఫస్ట్ కంక్లూజన్ ఓకి జెడ్కి మధ్య ఉంది, అంటే ఓని జెడ్ని ఫోకస్ చేయాలి. ఓని జెడ్ని ఫోకస్ చేస్తే మిడిల్లో లెస్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది. లెస్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది. లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఉంటే రిలేషన్షిప్ చెప్పలేం. అప్పుడు ఓకి జెడ్కి రిలేషన్, నో రిలేషన్. కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ రాంగ్. నెక్స్ట్, సెకండ్ కంక్లూజన్ బీకి డీకి చెప్పాలి. బీకి డీకి మధ్యలో గ్రేటర్ దెన్ ఉంది, లెస్ దెన్ ఉంది. ఇలా గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఉంటే రిలేషన్షిప్ చెప్పలేం బీకి డీకి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్. neither conclusion 1 nor conclusion 2 is true. నెక్స్ట్ క్వశ్చన్. జేకి యూకి రిలేషన్షిప్ చెప్పాలి. జేకి యూకి. ఇక్కడ రిలేషన్షిప్ అంటే ఏ సింబల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుంది. ఈక్వల్ టు ఉంటే నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది. అంటే జేకి యూకి రిలేషన్ జే గ్రేటర్ దెన్ యూ. అంటే ఫస్ట్ కంక్లూజన్ కరెక్ట్. నెక్స్ట్, సెకండ్ కంక్లూజన్ పీజీ. చూడండి, జీ నుంచి పీకి చూడండి. ఇక్కడ లెస్ దెన్ ఉంది, గ్రేటర్ దెన్ ఉంది. ఇలా లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఉంటే రిలేషన్షిప్ చెప్పలేం. అంటే కంక్లూజన్ 1 మాత్రమే కరెక్ట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్.